హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం మిల్లులకంటూ మనకి L1, L2, L3 కేటగిరీస్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు లిస్ట్ అనేది రాబోతుందండి. ఆ లిస్ట్‌లో మీ పేరు ఉందా రాలేదా ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ లిస్ట్ అంటూ మనకి ఓపెన్ అయిపోయింది. అదంటూ గ్రామ పంచాయతీ దగ్గరికొచ్చింది. గ్రామ సభలో పేర్లనేది తెలిపారు. మనకి ఆ ఫస్ట్ లిస్ట్‌లో అంటూ ఎలిజిబిలిటీ ఉన్న వారి పేర్లు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు మనకు ఖచ్చితంగా లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది? ఏ డేట్‌కి రాబోతుంది? ఎప్పుడు ఇస్తారు? ఎలా ఉంటుంది? మన లిస్ట్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్‌గా ఇల్లొస్తుందా? L1 వరకొస్తదా? L2 వరకొస్తదా? L3 వరకొస్తదా? ఇండ్ల జాగా ఉన్న వారికే ముందంతు ఇల్లు వస్తదా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇందిరా మిల్లులు లేదా రేషన్ కార్డులు లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి స్కీమ్స్ గురించైనా మనం వీడియో చేస్తాము. మనకి అన్ని ప్రతిది కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఇలా లిస్ట్ అంటూ మనకు ఫస్ట్ గ్రామ పంచాయతీ లేదా మీరు గ్రామ సభలో పెట్టినప్పుడు ఈ విధంగా అనేది మనకు ఫస్ట్ లిస్ట్లో వచ్చింది. దీంట్లో లిస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లు వచ్చాయి. వీళ్ళు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అనేసి అప్పుడు అన్నారు. ఇప్పుడు ఇల్లు కూడా ఎలిజిబిలిటీ ఉండదు. మళ్ళీ వెరిఫికేషన్ చేసింది L1, L2, L3 కేటగిరీస్ పెట్టింది. దాని కొరకు అండి ఆ L1, L2, L3 కేటగిరీలకు తీసేసిన తర్వాత ఇందులో ఆల్రెడీ నేమ్స్ వచ్చిన వాళ్ళు కూడా సగం మందికి ఇల్లులు ఉన్నా కానీ ల్యాండ్ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఉన్నా కానీ ఇవన్నీ ఇందులో నుంచి L3 లిస్ట్లోకి వేసేసారు. వాళ్ళకి L3 అనేది లాస్ట్కి వస్తాయి కానీ ఇప్పుడైతే రావండి. L1 కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రం మెయిన్ ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి మాత్రమే L1లో చాయిస్ ఉంటుందండి. మీకు ఆ L1లో కేటగిరీ అనేది మీకు ఉండడం జరుగుతుంది. అది కూడా ఇల్లు స్థలం ఉన్న వారికి మాత్రమే వీళ్ళు 5 లక్షలు సాయం చేస్తామని చెప్తున్నారు. అది కూడా ఒకటేసారి కాకుండా అది కూడా 5 lakhs అనేది 3-4 స్టెప్స్ రూపంలో వాళ్ళు వేస్తామని చెప్తున్నారు. మినిమం 400 స్క్వేర్ ఫీట్స్ ఉండాలి. అందులోనే టాయిలెట్, కిచెన్, మన డబుల్ బెడ్రూమ్ కట్టుకునేంత ఉండాలి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత వీళ్ళు అనేది ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఓకే వీళ్ళు కట్టుకునేంత ఉన్న స్థలం ఉన్నది అనేసిన తర్వాత వీళ్ళు అనేది ఈ విధంగా ఉంటుందండి. మనకి ఫస్ట్ ఇల్లు అప్లికేషన్ శాంక్షన్ కాగానే 1 lakh రూపీస్ అనేది వేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన రేకుల లెవెల్, నెక్స్ట్ కిటికీల లెవెల్ లేపిన తర్వాత ఇంకో ₹1,00,000 పడుతుందండి. నెక్స్ట్ టోటల్గా మన స్లాబ్ వేసిన తర్వాత ఇంకా 2 లక్షలు పడుతుంది. నెక్స్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లంతా ఫినిష్ అని ఇల్లంతా ఫినిష్ అనే మూమెంట్లో మనకి ఇంకో 1 lakh కూడా పడుతుంది. మొత్తం 5 lakhs రూపీస్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఇదండి ఇలాగ ఉంటుంది. మనకి L1, L2, L3కి ఇలా రకరకాల కేటగిరీస్ వచ్చాయండి. మీకు ఏ కేటగిరీ వచ్చింది? L1 వచ్చిందా? L2 వచ్చిందా? L3 వచ్చిందా? ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ చేయండి. దాని గురించి కూడా చూద్దాం. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి మనకి ఈ లిస్ట్ అనేది రెండో లిస్ట్ ఇంకా ఓపెన్ చేయలేదండి. అదనేది కూడా మన కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆ సెకండ్ లిస్ట్ కూడా మనకి మార్చిలో ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. మార్చి 31 లోపు అందరికి కంప్లీట్ చేసేసి ఇల్లులు ఖాయం చేస్తామనేసి కూడా చెప్తున్నారు. ఇది అనేది మనం మార్చి తర్వాత చూసుకోవాలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది. మీకు ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్